పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు. కాకినాడ గాంధీనగర్ పార్కు వద్ద ప్రజా ఉద్యమం. పట్టణ ప్రాంతాల్లోని పార్కులను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని కాకినాడ గాంధీనగర్ పార్కు వద్ద వాకర్స్ క్లబ్ సభ్యులు బుధవారం ఆందోళన నిర్వహించారు. పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరణ చేసేందుకు జరుగుతున్న కుట్రను తక్షణమే రద్దు చేయాలని వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. పార్కుల అభివృద్ధికి నిధులను కేటాయించాలని సామాజికవేత్త తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ, శాస్త్రి, కృష్ణ, నాయుడు, సత్యనారాయణ, శర్మ, ప్రసన్న కుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రాలను అందించి పార్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు కోరారు. మరి పార్కుల ప్రైవేటీకరణపై మీరు స్పందించండి. పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు, పార్కుల ప్రైవేటు వ్యక్తులకు, పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు, పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు, పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు, పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వంలోనే కొనసాగించాలి. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. పబ్లిక్ ప్రజల పార్కులను ప్రైవేటు వ్యక్తులకు, పబ్లిక్ పార్కులను ప్రైవేటు వ్యక్తులకు. గౌరవనీయ పెద్దలకు, వాకరస్ అందరికీ నా నమస్కారం అండి. ఇది ఇంతటితో ఆగకుండా మనం ప్రతి ఎంపీ ఇద్దరి దగ్గరికి, మన ఎమ్మెల్యే ఇద్దరి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక గ్రీవెన్స్ గా మన అందరూ ఏకమై ఇచ్చారే కానీ ఇది కార్యరూపం దాల్దని ఇది తొందరగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందరికీ నా నమస్కారం. ఇదే పరిస్థితుల్లో ఒకేలా కనబడుతున్నాయి. మన గాంధీనగర్ పార్క్ చాలా పురాతనమైందండి. మనం ఎప్పటి నుంచో కూడా ఈ పార్క్ ని అన్ని విధాలుగా ఎలా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం అన్నది చాలా అన్యాయమైన పద్ధతి అండి. మనంతా కూడా సంఘటితంగా ఉండి ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని ఒక ఏకతాటిపై ఉండి సంతకాల సేకరణ చేయించడం అనేది రకరకాల ఏ రకమైన నిరసన చేయాలన్నా కూడా అందరూ ముందుకు వచ్చి మనం ఈ పార్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అండి. అది చేసింది ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎవరికో ఒకరికి ఇచ్చేసి నువ్వు మేనేజ్ చేసుకుంటే ఆయన డబ్బులు సంపాదించుకుంటాడు. మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ పెట్టి మనం వాళ్ళని బతిమాలుకోవాలి. అయినా కూడా లోపలికి రానివ్వరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా మనం గల్లం ఎత్తాలి. మనం ముందుకు కూడా తీసుకెళ్లాలి. ఇది అవసరమైతే మనం మొదలు పెట్టిన తర్వాత మిగతా పార్కుల్లో కూడా లాస్ట్ టైం కొద్దిగా స్పందన వచ్చింది. కోట్ల పార్క్ అయితేనే, వివేకానంద పార్క్ అయితేనే. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ మేధావులు ఎక్కువ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందు అడుగు వేసి ఈ ప్రయత్నాన్ని, గవర్నమెంట్ యొక్క ప్రయత్నాన్ని మనం ఆపుతామని, దానికి మీరు అందరూ సహకరిస్తారని, పెద్ద సంఖ్యలో ఇంత స్వల్ప వ్యవధిలో మేము ఇచ్చినా కూడా ఇంతమంది వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మనం సంతకాల సేకరణ కూడా జరుగుతుంది. మనం కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఇది ఇచ్చి బాబు ఇంతమంది ప్రజలు ఇంత వ్యతిరేకిస్తున్నారు కనుక మీరు ఇది మానుకోండి అని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ నెసరీ విల్ మీట్ అవర్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో, ఎమ్మెల్యేని, ఎంపీని కూడా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నలుగురిని కూడా మనం కలిసి మన బాధని, ఆవేదనని మనం తెలియజేద్దాం. ఈ పార్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకి వెళ్లకుండా మనం నినాదాలు ఇద్దాం. వి అపోజ్ ప్రైవేటైజేషన్ అనగానే వి అపోజ్ అనండి. ఓకే.
We oppose privatization. We oppose privatization. We oppose privatization. పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు పార్కుల ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్ పార్కుల ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వంలోనే కొనసాగించాలి. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. పబ్లిక్ ప్రజల పార్కులను ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్ పార్కులను ప్రైవేటు వ్యక్తులకు